గురుగారు తదుపరిగా సింహరాశి గురించి చెప్పండి. సింహరాశి వారికి అమ్మ సప్తమ శని అష్టమ రాహు నడుస్తున్నాడు. తర్వాత కేతు వచ్చేసరికి ధనస్థానంలో ఉన్నాడు. కాబట్టి ఈ సింహరాశి వారికి ఈ సెప్టెంబర్ నెలలో మంచి వ్యాపారాలు చేస్తారు. లాభాలే లాభాలు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో పెరుగుదల అంతా బాగుంటుంది. కానీ పార్ట్నర్స్తో, జీవిత భాగస్వాములతోనూ, వ్యాపార భాగస్వాములతోనూ తొడకొట్టి ఛాలెంజ్లు చేస్తారనమాట. అంటే ఆ రేంజ్లో వీళ్ళు గొడవలు పెట్టుకుంటారు. పోనీ మ్యాటర్ ఏమన్నా ఉందంటే ఏమీ ఉండదు. అది ఊరికనే సపోజ్ ఒక భర్తకు ఫోన్ వస్తుంది అనుకో, భర్తకు ఫోన్ వస్తుంటే వాడు ఎత్తలేదు అనుకో, పక్కనే ఉంటుంది భార్య కారులో వెళ్తూ, నువ్వు ఎత్తలేదు కాబట్టి ఆమె నీ గర్ల్ ఫ్రెండ్ అని. ఏం ఉండదు అక్కడ. ఆమె నా చిన్నప్పుడు ఊహాగానాలు. నా చిన్నప్పుడు క్లాస్మేట్, ఆమె ఐజీ భార్య, ఏకంగా పోలీస్ ఆఫీసర్ భార్య, 6వ క్లాస్లో ఉంది. ఆమె ఇండియాలో ఉంది, నేను అమెరికాలో ఉన్నానని చెప్తాడు. అయినా సరే కూడా వినదు. దానికోసం పెద్ద పెద్ద ఫైట్స్. ఈ రకంగా అర్థం పర్థం లేనటువంటి ఫైట్స్. ఇక దీనికి రెమెడీ ఏంటంటే వీళ్ళు ఏం చేసుకోవాలంటే ఇలాంటి గొడవలు జరగకుండా వాదోపవాదాలు పెట్టుకోకుండా ఉంటే సరిపోతుంది. కాబట్టి ఈ విధంగా ఈ యొక్క సింహరాశి వాళ్ళు భార్యాభర్తల బంధాలను చూసుకోవాలి. ఇకపోతే విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి వద్దంటే తెగ చదువుతారు ఈ సింహరాశి వాళ్ళు. అసలు వీళ్ళల్లో ఒక సృజనాత్మకత శక్తి బాగానే ఉంటుందన్నమాట. క్వశ్చనింగ్ బాగుంటుంది. అయితే వీళ్ళ దగ్గర వచ్చిన బ్యాడ్ ఏమిటరా అంటే హెల్పింగ్ నేచరు. ఎక్కడో ఎవడో ఫేస్బుక్లో డబ్బులు వేయమని చెప్పాడు అనుకో, నాకు కీమోథెరపీ వచ్చింది అని, ఎక్కడో వాడు ఫ్రాడా లేదా ఏంటి చెకింగ్ ఉండదు అనమాట. ముందు వేసేద్దాం అనుకుని మిగతా ఫ్రెండ్స్ని అందరినీ అడుగుతారు. వాళ్ళు చేత తిట్లు తింటారు. ఈ విధంగా ఈ సింహరాశి వాళ్ళు ఫాల్స్ ప్రామిసెస్ని ఎక్కువ నిలబెట్టుకోకపోవడం వల్ల వ్యతిరేకత వస్తుంది. అండ్ రెండవది, రాజకీయ నాయకుల దగ్గరికి వచ్చేసరికి ఈ సింహరాశి వాళ్ళకి కొన్ని నామినేటెడ్ పోస్టులు రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఒక రైతులు కూడా బ్రహ్మాండంగా పండిస్తారు పంటలు. చేపల రొయ్యల చెరువులు, ఈ సినిమాల్లో కాదు, ఈ మామూలు మందులు వ్యాపారాలు, ఫారెన్తో సంబంధమైన వ్యాపారాలు అన్నీ బాగా కలిసి వస్తాయి. సెంట్లు, పెర్ఫ్యూమ్స్, ఫారెన్ రిలేషన్స్ ఇవన్నీ కూడా వస్తాయి. అండ్ సినిమా యాక్టర్లకు వచ్చేసరికి మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి. వీళ్ళకి డబ్బులు కూడా, ప్రొడ్యూసర్లకి, ఈ యొక్క ప్రొడక్షన్ వింగ్లకి, వీళ్ళందరికీ కూడా డబ్బులు కూడా బాగా రావడానికి అవకాశాలు ఉంటాయి. కొత్తగా ఇల్లులు లేక వాహనాలు ఏమైనా కొనుక్కుంటారా గురుగారు? కొంటారు వీళ్ళు. సింహరాశి వాళ్ళు కొంటారు పాపం. ఎందుకంటే ఆరోగ్యరీత్యా కూడా ఎలా ఉండబోతుంది? ఆరోగ్యరీత్యా బాగుండదు. ఎందుకంటే కొడుకు బాలేదనో, కూతురుకు బాలేదనో, లేదా పక్కింటోడుకు బాలేదనో, ఎదురింటికి బాలేదనో, ఏదో ఒక బాధ. అందరి బాధలో వేళ వేసుకుంటారు. కాబట్టి మనశ్శాంతి అనేటటువంటిది లోపం ఉంటుంది. అష్టమ రాహు ఉన్నాడు కదా, అష్టమ రాహు వల్ల ఏంటంటే ప్రతిదానికి టెన్షన్ పడిపోతూ ఉంటారనమాట. కార్ డ్రైవింగ్ చేస్తూనే ఇండియాలో ఉన్న వాళ్ళకి ఫోన్ మాట్లాడుతూ ఉంటారు అందరితో. అక్కడ ఏ యాక్సిడెంట్ చేసేస్తారని వీళ్ళని చూసి వీళ్ళ తల్లిదండ్రులు భయపడాలా, భర్తలు భయపడాలా, ఫ్రెండ్స్ భయపడాలా. కాకపోతే ఈ యొక్క అష్టమ రాహువు వల్ల కొంచెం మానసిక అశాంతి అనేది ఉంటుంది, కానీ యాక్సిడెంట్లు కావు. కొద్దిపాటిగా కొన్ని లోపాలు ఉన్నాయి కాబట్టి తీసుకోవాల్సిన పరిహారాలు ఏమిటి? పరిహారాలు ఏమున్నాయమ్మా? శనికి జపము, రాహు బాలేదు కాబట్టి రాహుకు జపము, శని స్తోత్రాలు, రాహు స్తోత్రాలు. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని, రాహుకి కిలోంపావు మినుముల్ని, ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని. ఎన్ని రోజులు చేయాలి? ఒక రోజు దానం చేస్తే సరిపోద్ది. వీళ్ళంతా కూడా ఏ రోజు అంటే శనివారం నాడు చేయాలా. ఈ 30 రోజులు ఉంది కదా నెల అంటే, ఆ 30 రోజులు కూడా నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉండాలి. చేసేసి శనివారం నా శనీశ్వరుడి మీద తైలాభిషేకం చేయాలి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని వీళ్ళు ఇంట్లో జరిపించుకోవాలి. ఇంట్లో జరిపించుకున్నప్పుడు మాత్రమే ఫలితం వస్తుంది. అంతేగాని, ఎందుకంటే మనం నివసించేది ఇల్లు, ఫ్రీడమ్ ఉండేది ఇంట్లో ఉంటుంది. ఆ వైబ్రేషన్స్ అనండి, వైబ్ అనండి, నెగిటివ్ వైబ్రేషన్స్ అనండి, అన్ని ఇంట్లోనే ఉంటాయి. కాబట్టి బయట ఎక్కడో మేము ఫంక్షన్ హాల్లో చేస్తాం, గుళ్ళో చేస్తాం అంటే ఆ రిజల్ట్స్ కూడా ఆ గ్రహాలు అలాగే ఇస్తాయి. సర్లేనైనా అని. కాబట్టి ఈ రకంగా ప్రదక్షిణలు, పూజా పాఠాలు, తర్వాత ఈ యొక్క దానాలు, హోమాలు, వీటి వల్ల గొప్పవాడైపోతాడు అనమాట వీళ్ళు. థ్యాంక్ యూ గురుగారు. థ్యాంక్ యూ అమ్మా. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్, 9281465842.